మేము ప్రధానంగా చూసుకుంటే రాయి పెట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టారు. అంటే అయితే అది ఏంటి జనసేన కొట్టుకున్నాడండి, ఇంకోటి ఎవరు కొడతాడు? ప్రతిపక్షాలు రాయట్టు కొట్టి కెపాసిటీ ఎవరికి ఉంటుందండి? అంత అలాంటి పోలీసు బందోబస్తుని ఉన్నారు వెనకాల. రౌడీలు అందరూ ఏం చేస్తున్నారు? ఆయన రాయించి కొడితే కోడికత్తి కేసు ఉంది, ఆయనే కోసేసుకుని రాజుగారి మీద 5 సంవత్సరాలు జైల్లో వేసాడు. ఇలాంటి డ్రామాలన్నీ పనిచేస్తాడు ప్రజల్లో. రాయ సీఎం దాకా వచ్చి స్టేజ్ వచ్చిందంటే ఇక్కడ ఎంత అసమర్థత ఉందో అది మీరే తెలుసుకోండి, మేము చెప్పక్కర్లేదు. అలాంటి చెప్పేది ఏంటంటే ప్రతిపక్షాలే చేసే అలాంటి వాళ్ళు నోటంట చెప్పించకూడదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్తున్నారు కదా. వాళ్ళు అలా చెప్తారు, అలా చెప్పకపోతే వాళ్ళకి ఓట్లు పడవని భయం వచ్చేసింది. ఆయన చేత ఏదో ఒకటి బురజాలాలి కదా ప్రజల మీద. ఇప్పుడు నాయకుడి మీద పక్క నాయకుడి మీద బురజల్తేనే కానీ నీకు సింపతి పెరగదు. అలాంటప్పుడు ఏమవుద్దండి? వాళ్ళు పవన్ కళ్యాణ్ చేయాలి అంటాడు, మోడీ గారు అక్కడి నుంచి రాయిసిలేరు, ఇక్కడ జరిగింది అంటాడు.